వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పేదవాడికి నివాసం ఉండేందుకు గుడిసెంత జాగా కోసం ఎన్నో పోరాటాలు ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కబ్జాదారులు మాత్రం ఎకరాలకు ఎకరాలు ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. అయితే ఇవి ఏమి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. ఇందులో దారుణం ఏమంటే దేశం కోసం పోరాడిన స్వాతంత్ర యోధుల పేరుతో భూదోపిడీ జరగడం. ఇందులో కబ్జాదారులకు రెవెన్యూ అధికారుల సహకారము ఉండటం గమనార్హం. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మరీ బ్యాంకు రుణాలు పొందిన ఘటన నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బడా రాజకీయ నాయకుల అండదండలతో పాటు కొంతమంది రెవెన్యూ అధికారుల చేతివాటం ప్రదర్శించి నిజమైన యోధులకు టోకరా వేస్తూ నకిలీ సమర యోధులు 4542 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను దోచేశారు. గతంలో స్థానికుల ఫిర్యాదుతో అధికారులు విచారించి పట్టాలు రద్దు చేసిన అక్రమార్కులు మాత్రం అక్కడే తిష్టవేశారు. 15 ఏండ్లుగా ఈ భూభాగోతం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సమస్య లోకాయుక్తకు చేరింది. దామరచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 420లో 262.82 ఎకరాలు, సర్వే నెంబర్ 597లో 272.27 ఎకరాలు, 686లో 12.24, 761లో 412.28, 110లో 132.08, 621లో 31.25, 735లో 35.28, 1121లో 25.37, 693లో 1104లో 8.32, 341లో 7.35 ఎకరాలు కాగా మొత్తం 41 సర్వే నెంబర్లలో 4542, 41 సర్వే నెంబర్లలో 4542 ఎకరాలు ప్రభుత్వం బంజరు, కరాచు ఖాతా, మహాసురాకు సంబంధించిన భూములు ఉన్నాయి. వాటిపై కొన్నేళ్లుగా కబ్జాదారులు కన్నుపడింది. ఆ భూములను తమ పరం చేసుకునేందుకు కొందరు స్వాతంత్ర సమరయోధుల పేరిట నకిలీ పట్టాలు సృష్టించి కాజేశారు. దానికి ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వ పెద్దల అండదండలు ఉండటంతో వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. స్వాతంత్ర సమరయోధుల పేర్లలో తప్పుడు పట్టాలు సృష్టించడంతో పాటు స్థానికులు ఫిర్యాదు చేయడంతో భూ ఆక్రమణలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలో దిగిన అధికారులు చట్ట విరుద్ధంగా జారీ అయిన పట్టాలను రద్దు చేస్తూ 1,01,782/2010 ద్వారా ఆర్డీఓ G3/1387/2010 ద్వారా విచారణ చేశారు. నకిలీ పట్టాలను రద్దు చేశారు. పట్టాలు రద్దు చేసి 15 ఏండ్లు కావస్తున్నప్పటికీ కబ్జాలో ఉన్న నకిలీ స్వాతంత్ర యోధులు మాత్రం భూములను వీడడం లేదు. దశాబ్దాలుగా తిష్ట వేసిన నకిలీదారులు భూములను వీడకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అధికారులకు తాయిలాలు ముట్టడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. స్వాతంత్ర సమర యోధుల పేర్లతో భూములను ఆక్రమించుకున్న కబ్జాదారులు నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు రుణాలు కూడా పొందారు. రెవెన్యూ అధికారుల అండదండలతో తప్పుడు డాక్యుమెంట్లు పొంది నకిలీ రిజిస్ట్రేషన్లు చేయించుకొని బ్యాంకుల ద్వారా రుణాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. PSCS లో 12 మంది నకిలీ డాక్యుమెంట్లు పెట్టి 2013లో 50 లక్షలకు పైగా రుణాలు పొందినట్టు తెలుస్తోంది. ఇందులో అప్పటి PSCS లో పనిచేసిన సిబ్బంది సైతం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్ నెంబర్ 4976/2017 ద్వారా SBI వజీరాబాద్ 7 లక్షలు, డాక్యుమెంట్ 8500/219 ద్వారా సిండికేట్ బ్యాంకులో 2.31 లక్షలు, డాక్యుమెంట్ 3743/2020 ద్వారా కెనరా బ్యాంకులో 90,000, డాక్యుమెంట్ 2178/2022 ద్వారా రాయల్ వాల్టెంట్ లిమిటెడ్ ద్వారా 12 లక్షలు, ఇలా దాదాపు 18 డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు సమాచారం. ఉల్సాయిపాలెం పరిధిలో గల సర్వే నెంబర్ 145 రెవెన్యూ అధికారులు కొంతమందికి పట్టాలు ఇచ్చారు. దీంతో కొద్ది రోజుల కిందట స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు ఫిర్యాదు చేసేందుకు రైతులు రాగా రెవెన్యూ సిబ్బంది మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లినట్టు సమాచారం. అనధికారంగా పట్టాలు పొందిన వారి నుంచి వేలాది రూపాయల రెవెన్యూ అధికారులు దండుకున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దామరచెర్ల మండల పరిధిలోని పలువురు సామాజికవేత్తలు రెవెన్యూ ఉన్నతాధికారులకు లోకాయుక్త ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడటంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూముల కబ్జాపై సమగ్ర విచారణ చేపట్టి ఆ భూములను కాపాడి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.